ఒక్కొక్కసారి మహాత్ముల జీవితములు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒకసారి స్కందాశ్రమంలో మొక్కలు పెడుతున్నారు. విత్తనములు నాటుతూ రమణ మహర్షితో ఒక విత్తనం నాటిద్దామని చక్కగా కుదురు కట్టి ఆయన చేతికి కొన్ని విత్తనములు ఇచ్చి ఆయనను కూడా వేయమని అడిగారు. అంటే రమణులు, నేను నా చేతితో ముట్టుకున్న విత్తనములు మొలకెత్తవు అన్నారు. అదేమిటి అలా అంటారు? ఎందుకు మొలకెత్తవు? వెయ్యండి అని మరలా కోరారు. ఆయన చేత కొన్ని విత్తనములు వేయించి నీళ్లు పెట్టారు. ఆయన వేసిన వాటిని బాగా గుర్తుపెట్టుకున్నారు. ఆయన వేసిన విత్తనముల నుండి ఒక మొక్క కూడా రాలేదు. నన్ను నన్ను ఆశ్రయించిన వారికి ఇక పునర్జన్మ ఉండదు. ఇక మొలకెత్తడం ఉండదు. అది విత్తనమే కావచ్చు. ఒకసారి నేను పట్టుకున్నా, అది నన్ను పట్టుకున్నా దాని ఫలితం ఇదే. కాబట్టి మొలకెత్తవు అని చెప్పారు. ఎంత చిత్రమో చూసారా? ఒకసారి ఆయన స్వరూపం బహిర్గతం అవుతుండేది. ఆత్మ సర్వగతం. ఆత్మ అంతటా ఉంటుంది. ఆయనను కోతులు విశేషంగా ప్రేమించేవి. అరుణాచలం కొండ మీద కొన్ని వేల వేల కోతులు ఉండేవి. ఇప్పుడు తగ్గిపోయాయి. ఒకరోజు కొండ మీద కోతులు గుంపు వెళ్ళిపోతూ ఉండగా ఒక కోతి ఏదో తప్పు చేస్తే మహారాజు కోతి దానిని శిక్షించడానికి ఆ కోతి కాళ్ళు కొరికేసింది. బాధతో ఆ కోతి స్పృహ తప్పి పడిపోయింది. మిగిలిన కోతులన్నీ వచ్చి వాసన చూసి చచ్చిపోయిందనుకుని దానిని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. కాలు కుంటిదైపోయిన కోతి కాలును ఈడ్చుకుంటూ విరూపాక్ష గుహలోనికి వెళ్ళింది. రమణులకు సర్వభూతములయందు ఈశ్వరుడే కదా కనపడతారు. ఆయన దానిని చేత్తో ముట్టుకుని చేరతీసి తన తొడ మీద కూర్చోబెట్టుకుని కొద్ది కొద్దిగా అన్నం కలిపి దానికి నోట్లో ముద్దలు పెట్టి పాలను ఊది చల్లార్చి దానికి పట్టేవారు. అది బయటకు వెళ్ళడం మానేసి రమణ మహర్షి దగ్గరే కూర్చోవడం మొదలుపెట్టింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత దాని గుంపు మళ్ళీ వచ్చింది. ఈ కోతిని గుర్తుపట్టి వాటితో తీసుకుపోయాయి. ఆ కోతికి అక్కడ చాలా స్వాతంత్ర్యం ఉండేది. అది ఆ గుహలోకి వెళ్ళిపోయి రమణ మహర్షి తొడ మీద కూర్చునేది. భగవాన్ ఒక మాట చెప్తూ ఉండేవారు. ఈ అరుణగిరి మీదకి వచ్చిన వారందరూ సిద్ధులు. వాళ్ళు జన్మరాహిత్యం పొందినవారు అని చెప్తుండేవారు. అలా అన్నా సరే ఒక రోజున పళనిస్వామి ఒక కుక్కని పట్టుకుని ఛీ కుక్క నువ్వు అస్తమాను రాకు అని తిట్టారు. అంతే. వెంటనే ఆ కుక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సరోవరంలోకి దూకి చనిపోయింది. రమణ మహర్షి మీద ఉన్న పుస్తకములు, కామెంటరీలు చదువుతుంటే మీరు తెల్లబోతారు. ఈయన తొడ మీద కూర్చునే అలవాటు ఉన్న కోతికి కాలు కొద్దిగా కుంటిదైపోతే బాగు చేయబడిన కోతి కాబట్టి దానిని ఒండి కోతి అని పిలిచేవారు. ఆ ఒండి కోతి మాత్రం వచ్చేసి రమణ మహర్షి ఒళ్ళో కూర్చునేది. దానికి శుచి, శుభ్రత చాలా తక్కువ. దానికి కంచంలో అన్నం పెడితే దానిని ఎక్కడ పడితే అక్కడ కూర్చుని మెతుకులు చుట్టూ పోసేది కాదు. అది చక్కగా ఆ కంచం పట్టుకుని ఒక చోటకు వెళ్ళి కూర్చుని ఏ చెంబు దగ్గరకో వెళ్ళి చేతులు పెట్టి కడిగేసుకుని ఒకసారి కాళ్ళు కడిగేసుకుని చక్కగా కూర్చుని కంచం పట్టుకుని ఒక్క మెతుకు కింద పడకుండా ఒక్కొక్క ముద్ద తీసుకొని తిని ఆఖరిన ఆ కంచం అక్కడ పెట్టి చేతులు కాళ్ళు కడుక్కుని పారిపోతుండేది. అది ఒక రోజున వచ్చి రమణ మహర్షి తొడ మీద కూర్చుంది. ఆయన అన్నం ఉన్న కంచం ఇచ్చారు. ఇది ఆ కంచం పట్టుకుపోయి రోజూ తిన్నట్టు తినడం మానేసి ఇష్టం వచ్చినట్టుగా మెతుకులు కింద పారేస్తూ తినడం ప్రారంభించింది. అప్పుడు రమణులు ఏమే నీకు శుచి శుభ్రత ఉండేది, ఈవేళ అన్నం అలా చల్లుతున్నావేంటి అన్నారు. అది ఆ కంచం అక్కడ పెట్టేసి పరిగెత్తుకు వచ్చి తొడెక్కి కూర్చుని ఆయన కుడి కంటి మీద కొట్టింది. దాని గోళ్లు చీరుకున్నాయి. అప్పుడు ఆయన ఇక నుంచి నిన్ను నా తొడ ఎక్కనివ్వను అవతలికి పో అన్నారు. అప్పటి నుంచి అది దగ్గరకు వస్తే ఆయన తొడ ఎక్కనిచ్చేవారు కాదు. అప్పుడు ఆ కోతి ఏడుస్తూ ఆయన పాదముల మీద తలపెట్టి రెండు చేతులలో రెండు చేతులతో లెంపలు వేసుకొని ఇంకెప్పుడు అలా చెయ్యను తొడ ఎక్కించుకోమని ఏడ్చేది. ఆయన దాని బాధపడలేక ఆఖరికి తొడ ఎక్కించుకునేవారు. ఒక రోజున దానికి పాలు పడదామని పాలు చల్లార్చడానికి ఊదుతున్నారు. ఆ పాలను ఆయనే తాగేస్తున్నారనుకొని అది ఆయన భుజం మీద మళ్ళీ కొట్టింది. అయినా కూడా ఆయనకు ఒప్పించలేదు. పాపం ఆకలితో ఉందని దానికి పాలు పట్టేశారు. రమణుల చుట్టూ ఉడతలు తిరుగుతుండేవి. తొండలు తిరుగుతుండేవి. రమణ మహర్షి దగ్గర జాక్ అనే కుక్క ఆయన ఏ మాట చెబితే ఆ మాట పాటిస్తూ జీవితమును గడుపుతుండేది. ఆ కుక్క చాలా కాలం అలాగే ఉండి జబ్బుపడింది. మృత్యువు దగ్గరకు వస్తే జబ్బుపడిన కుక్క స్వేదరంధ్రముల నుండి దుర్వాసనలు వస్తాయి. కానీ ఆ కుక్కకు అలా రాలేదు. ఆ కుక్క ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అలాగే నిగ్రహించుకుంది. రమణ మహర్షి చెప్పారు. అది ఎంతటి సిద్ధపురుషులో చూడండి.
అది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత దేహత్యాగం చేస్తానంటోంది అన్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత రమణ మహర్షి ఒళ్ళో తలపెట్టుకుని ఆ కుక్క దేహత్యాగం చేసింది. ఆ కుక్కకి ఒంటి నిండా విభూతి రాసి తల మాత్రమే కనపడేటట్టుగా తెల్ల పంచె చుట్టి గోతిని తీసి కర్పూరం వేసి అందులో కూర్చోపెట్టి సన్యాసిని భూస్థాపితం చేసినప్పుడు ఏ మంత్రములు చదువుతారో అటువంటి మంత్రములతో దానికి సమాధి కట్టారు. ఆ సమాధి ఇప్పటికీ ఉంది. మీరు రమణాశ్రమంలో ఇప్పుడు ఉన్న భోజనశాలకు పక్కకి వెడితే ఆ సమాధి కనపడుతుంది. రమణాశ్రమంలో ఒక హరిణం ఉండేది. దాని పేరు వల్లి. రమణ మహర్షి అంటే దానికి చాలా ఇష్టం. అది ఎప్పుడూ రమణ మహర్షి దగ్గరకు వచ్చి ఆయన ఒళ్ళో తలపెట్టుకుని పడుకునేది. అది ఒక రోజున ఆశ్రమం బయటకు వెళ్ళి తిరుగుతోంది. కొంతమంది మాంసాహారులు దానిని చంపేద్దామని దాని కాళ్ళ మీదికి రాళ్ళు విసిరారు. ఒక పెద్ద రాయి దాని కాలికి తగిలి దాని కాలు విరిగిపోయింది. దానిని పట్టుకుని చంపబోతుంటే ఎవరో చూసి అది ఆశ్రమంలో ఉండే జింక దానిని విడిచిపెట్టవలసినదని చెప్పారు. అది వచ్చి అలాగే జబ్బు పడిపోయి రమణుల ఒడిలో తలపెట్టుకొని ప్రాణం విడిచిపెట్టింది. అది ఒక సిద్ధపురుషుడని వల్లీ ది డేర్ అనే పేరుతో దానికొక సమాధి కట్టారు. ఇప్పటికీ ఆ రమణాశ్రమంలో భోజనములు చేసే స్థలం పక్కన ఇవన్నీ మీకు కనపడతాయి. అలాగే ఆ ఆశ్రమంలో ఒక ఆవు ఉండేది. ఆ రోజులలో తిరువణ్ణామలై ప్రాంతంలో చిరుతపులులు తిరుగుతూ ఉండేవి. ఆవు చూడితో ఉన్నదని దానిని ఊరు పంపించేశారు. దానికి దూడ పుట్టిన తర్వాత మళ్ళీ ఆవుని దూడను ఆశ్రమానికి తీసుకువచ్చారు. ఆ ఆవు పేరు లక్ష్మి. ఆ ఆవు దూడ ఆశ్రమంలో ఉండేవి. రోజు అది ఆయనకు ప్రదక్షిణం చేసి వెళ్ళేది. దానికి ఒకసారి గోశాల కడుతున్నారు. అది ఆశ్రమంలో రమణ మహర్షి దగ్గరకు వచ్చేసి ఆయన దగ్గర పేడ వేసేసి గట్టిగా అరిచి అల్లరి చేసేసింది. ఎందుకో ఈ ఆవు ఇంత అల్లరి చేస్తోందా అని అక్కడి వారు దానిని అక్కడి నుండి బయటకు తీసుకుపోబోయారు. అప్పుడు రమణులు ఎందుకు దానిని అలా బయటకు లాగేస్తారు? అది నాకేదో చెప్పుకోవాలనుకుంటోంది. దానిని చెప్పుకోనివ్వండి అన్నారు. అప్పుడు దాని దగ్గరకు తీసుకువచ్చారు. రమణులు దానికి ఇల్లు కట్టారుట. ఇది గోశాలకి వెడుతోంది. నన్ను ముందు రమ్మనమని అంటోంది అన్నారు. అది రమణుల పైన వేసుకున్న ఉత్తరీయమును నోటితో లాగి ఆయన ముందు నడిచి వెడితే అప్పుడు సంతోషంగా గోశాల ప్రవేశం చేసింది. ఎంతమంది ఉన్నా ఆ ఆవు మాత్రం రోజూ రమణుల కూర్చున్న చోటికి వచ్చి ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసేది. ఆయన అమ్మా లక్ష్మి వచ్చావా అని అడిగేవారు. ఆ ఆవు ఆయన చుట్టూ తిరిగి ఆయనకొక నమస్కారం చేసుకుని వెళ్ళిపోతూ ఉండేది. దానికి ఒకసారి ముక్కుకి తాడు వేశారు. అది ఎంతమంది పట్టుకున్నా ఆగకుండా ఆశ్రమంలోకి ఆయన కూర్చున్న చోటికి పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ వచ్చేసి ఆయన దగ్గర కూర్చుండిపోయింది. వెనక నుంచి వీళ్ళందరూ వచ్చారు. ఎందుకు దానిని అలా పట్టుకుంటున్నారు ఈవేళ? సాయంత్రం అది నమస్కారం చేయడానికి వస్తుంది కదా! ఎప్ ఇప్పుడే ఎందుకు వచ్చింది? లక్ష్మి నీకు ఏమైంది? అని అడిగారు. అప్పుడు అది దాని ముక్కును చూపించింది. దాని ముక్కుకు తాడు వేశారు. అక్కడ నెత్తురు వస్తోంది. పిచ్చి తల్లికి బాధ కలిగింది. నాకు చెప్పుకోడానికి వచ్చింది అన్నారాయన. ఆయన వద్దకు రెండు వైపులా నుండి కొన్ని వేల కోతులు ఉండేవి. వచ్చి బయటకు కూర్చుని కిచకిచలాడేవి. రమణులు బయటికి వెళ్ళి నిలబడి ఏమైంది మీకు అని అడిగేవారు. ఒకవైపున ఉన్న రాజకోతి కొన్ని చెప్పేది. రెండవ వైపున ఉన్న రాజకోతి కొంత కిచకిచలాడేది. ఇప్పుడు ఈ రెండు వర్గములకు దెబ్బలాట వచ్చింది. తప్పు అలా దెబ్బలాడుకోకూడదు. మీరు చక్కగా సంయమనంగా ఉండండి అని చెప్పి ఇద్దరికీ రాజీ చేస్తే ఆ కోతులన్నీ కలిసి వెళ్ళిపోతుండేవి. ఈ విషయములన్నీ గ్రంథములలో ఉన్నాయి. మీకు కోతుల భాష ఎలా తెలుసు అని ఆయనను అడిగారు. అప్పుడు ఆయన ఉన్నది ఒకటే కదా బ్రహ్మం. కాబట్టి అన్ని జీవుల మాటలు అర్థం చేసుకోవచ్చు అనేవారు ఆయన. నిజంగా రమణుల లాంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఆయన మహాజ్ఞాని.